ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ముందే ఒప్పుకున్నారు కదా మూవీస్ 2-3 అన్నారు. సో ఆ స్టోరీ మార్పులు ఏమైనా చేస్తున్నారా, సేమ్ యాస్టీజ్ వస్తాయా? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ అన్నది కాకముందే కమిట్ అయిన మూవీ. అది మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న చేంజెస్ ఏం చేయాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది 100% బెటర్ అవుట్పుట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా నుంచి చేయబోయే సినిమాలు కూడా ప్రతి ఒక్కటి ఐఎమ్ టేకింగ్ కేర్ అండ్ ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ జోనర్కి ఆ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటాను, జాగ్రత్త పడుతున్నాను. అయితే కిరణ్ అబ్బవరంకి హిట్ రావాలి అనేది, అంటే ఒక ఇంట్లో వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ తమ్ముడు అన్నో ఉంటే ఎలా ఉంటుందో వాళ్ళకి హిట్ రావాలని ఎలా కోరుకుంటారో మీ విషయంలో అలా కోరుకున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది? 4 రోజులు అవుతుంది అప్పుడే. నా అదృష్టం అండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అనే దానికన్నా నన్ను ఓన్ చేసుకున్న విధానం ఉంది కదండి, అది నా అదృష్టం. అది చాలా అతి తొందరలో అతి ఎక్కువగా నాకు అది దక్కిందని నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టే ఎక్కడికి వెళ్ళి చూసినా వాళ్ళు విష్ చేసేది ఏదో సినిమా ఏదో హిట్ అయిపోయిందమ్మా బాగుందమ్మా అనట్లేదు. చాలా వామ్గా, చాలా వెల్కమింగ్గా మనకి హిట్టుబడింది, చాలా మంచిగా చేసామని ఇంత ఓన్ ఫీలింగ్ అన్నది చాలా రేర్గా వస్తుంది. అది నాకు దక్కినందుకు ఆ విషయానికి చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది.